ఈరోజు నందిపేట్ మండల సర్పంచులం అందరం కలిసి తెలంగాణ మొత్తానికి ఆదర్శ గ్రామమైన వరంగల్ డిస్టిక్ గంగదేవపల్లికి వచ్చినాం. ఇక్కడ అన్ని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే మా గ్రామాలలో కూడా ఇట్లా అభివృద్ధి, ఎందుకంటే ఇది మొత్తం తెలంగాణ మొత్తానికి ఆదర్శ గ్రామం. ఎందుకంటే ఒకసారి 10 కోట్ల ఫండ్ ఇస్తే మా దగ్గర సరిపోయింది 8 కోట్లే అని చెప్పుకొని వాపసు పంపించిన గ్రామం ఇది. అంత డెవలప్మెంట్ గ్రామం ఉంది కాబట్టి మేమందరం సర్పంచులందరం కలిసి, మాకు సర్పంచ్ పేరుగా కూడా చెప్పారు, మీరు ఒకసారి మీ సర్పంచులందరూ కలిసి గంగదేవపల్లిని దర్శించండి అని. అందుకే ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకరం. వీళ్ళందరం కూడా ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుంటే అభివృద్ధి విషయంలో ఇక్కడ మెయిన్ ఏంటంటే మద్యపాన నిషేధం ఉంది కాబట్టి వీళ్ళందరూ డెవలప్మెంట్, ప్రజలందరూ కట్టుబాటు మీద ఉన్నారు. ఏదైనా అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇది ఇలా అభివృద్ధి మంత్రం అదే. ఇది నడుచుకుంటా బస్ తీసుకురమ్మా అన్న. ఇటు చూడండి అన్న. ఈరోజు నందిపేట్ మండల సర్పంచులం అందరం కలిసి తెలంగాణ మొత్తానికి ఆదర్శ గ్రామమైన వరంగల్ డిస్టిక్ గంగదేవపల్లికి వచ్చినాం. ఇక్కడ అన్ని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే మా గ్రామాలలో పరిచయం అభివృద్ధి, ఎందుకంటే ఇది మొత్తం తెలంగాణ మొత్తానికి ఆదర్శ గ్రామం. ఎందుకంటే ఒకసారి 10 కోట్ల ఫండ్ ఇస్తే మా దగ్గర సరిపోయింది 8 కోట్లే అని చెప్పుకొని వాపసు పంపించిన గ్రామం ఇది. అంత డెవలప్మెంట్ గ్రామం ఉంది కాబట్టి మేమందరం సర్పంచులందరం కలిసి, మాకు సర్పంచ్ పేరుగా కూడా చెప్పారు, మీరు ఒకసారి మీ సర్పంచులందరూ కలిసి గంగదేవపల్లిని దర్శించండి అని. అందుకే ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకరం. వీళ్ళందరం కూడా ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుంటే అభివృద్ధి విషయంలో ఇక్కడ మెయిన్ ఏంటంటే మద్యపాన నిషేధం ఉంది కాబట్టి వీళ్ళందరూ డెవలప్మెంట్, ప్రజలందరూ కట్టుబాటు మీద ఉన్నారు. ఏదైనా అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇది ఇలా అభివృద్ధి మంత్రం అదే.